జరుగుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆరోగ్యవంతులందరూ కూడా రక్తదానం చేయటానికి అర్హులు అనేటటువంటి ప్రపంచంలోనే. కనుక విరివిగా రక్తదానం చేసి మనకు తెలుసు ఎంతో మంది పేద ప్రజలు రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇప్పుడు ఈ ఆరోగ్య జ్యోతి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్స్, అట్లాగే ఈ బ్లడ్ క్యాంప్స్, ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆరోగ్య జ్యోతి ట్రస్ట్ జ్యోతి గారికి, పెద్దలు రవికిరణ్ సార్ గారికి, డిఎంహెచ్ఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతారు. అట్లాగే బాలగంగాధర్ సార్ గారికి, పాపారావు గారికి, డాక్టర్స్కి, చక్రవర్తి గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్ని దానాల్లో అన్నదానం మిన్న అంటారు, కానీ రక్తదానం మిన్నని నేను అంటాను. ఎందుకంటే ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఒక యూనిట్ నలుగురికి ఉపయోగపడుతుంది. అది డాక్టర్ గారు కూడా ఇప్పుడు సభాముఖంగా చెప్పడం జరిగింది. దాన్ని విడిగా విడదీసి రెడ్ సెల్స్, వైట్ సెల్స్ అని తీసి నలుగురికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ సమయంలో కానీ, డెలివరీ సమయంలో కానీ ఎక్కువగా జనాలకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ డెంగ్యూ టైంలో డెంగ్యూతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ సెల్స్ అని బాగా ఉపయోగపడతాయి. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి 60 సంవత్సరాల వరకు మనం ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. మహిళలు అయితే 4 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. అట్లా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆరోగ్య ట్రస్ట్ వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం రామచంద్రరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
మనందరి సమక్షంలో కేక్ కట్ చేయవలసింది ఆహ్వానం. సమాజం ఉన్నన్ని సంవత్సరాలు బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం నుంచి చేసి మరి సలహాలు అందించినటువంటి పెద్దలు శివనారాయణ గారికి, రవికిరణ్ గారికి, డాక్టర్ సుమంత్ గారికి, మరి 40 నిమిషాలు ఎదురిగిన అదృష్టం మరి పేళ్ల రామచంద్రరావు గారికి మరి వేదిక తరఫు నుంచి పెద్దలందరి తరఫు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు, మరి హ్యాపీ బర్త్డే కూడా తెలియజేస్తున్నాం సార్. హ్యాపీ బర్త్డే. అందరూ ఒకసారి చప్పట్లోని మరి సంతోషించినటువంటి రక్తదాన చిత్రం ఏం కాదులేంటే జనం నమ్ముతున్నారు, కానీ ఇచ్చిన ఇటువంటి ఒడుగుని ఆడుకోవడం
ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు వచ్చిన కొద్ది సమయంలో కూడా అంటే కొంచెం అంటే తక్కువ సమయంలో కూడా మీరు మీ యొక్క విలువైన సమయాన్ని ప్లస్ అంత పెద్ద బ్లడ్ షుగర్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మీ యొక్క వంతు సహాయాన్ని అందించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందు మేము చేసినప్పుడు కూడా అమ్మ మీరు కొనసాగించండి, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము ఉన్నామని ప్రతిసారి సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో ఉన్నప్పుడు తన వంతు బాధ్యతగా వచ్చి కొంచెం అప్పట్లో కాలు ఇబ్బంది ఉన్నా కానీ అది కూడా లెక్క చేయకుండా వచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా వాళ్ళ మేడం గారు కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తను చాలా కౌన్సిలింగ్ వేలో మాట్లాడి చాలా అంటే పరోపకార పల్లెంపాటి శివనారాయణ గారు సమాజ సంఘం పెద్దలు వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఏ విధంగా ఏ కార్యక్రమం చేసినా మేము ఉన్నామో ధైర్యంగా చేయండి అని చెప్పడం జరుగుతుంది. వారి యొక్క వంతు సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మేము ముందు చేయబోయే కార్యక్రమాల్లో కూడా మీ యొక్క వంతు సహాయాన్ని ఈ విధంగానే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పల్లెంపాటి శివనారాయణ గారు సమాజ సంఘం పెద్దలు వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఏ విధంగా ఏ కార్యక్రమం చేసినా మేము ఉన్నామో ధైర్యంగా చేయండి అని చెప్పడం జరుగుతుంది. వారి యొక్క వంతు సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మేము ముందు చేయబోయే కార్యక్రమాల్లో కూడా మీ యొక్క వంతు సహాయాన్ని ఈ విధంగానే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ని మనం చాలా అభినందించాలి. ఎందుకంటే తను రిటైర్ అయిన తర్వాత కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేనైతే స్పెషల్గా అంటే అప్రిషియేట్ చేస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ తర్వాత నేటి యువత అందరూ కూడా డ్రగ్స్కి బానిసై ఎన్నో విధాలుగా అంటే తల్లిదండ్రులు వేదన చెప్పినా కానీ తన బాధ్యతగా క్యాంప్ అయిపోయే వరకు ఉండి వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి తన వంతు సేవా కార్యక్రమాలని మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ అలాగే పెద్దలు మా వాకింగ్ అసోసియేషన్ తరఫు నుంచి పెద్దలు హరిబాబు గారిని సన్మానం తీసుకోవాల్సి కోరుతున్నాం. ఎందుకంటే రాజు గారు మా వాకింగ్ అసోసియేషన్ సంబంధించిన సభ్యుడు. పెద్దలు హరిబాబు గారు వాకింగ్ గ్రూప్ నుంచి పెద్దల సన్మానం. వాకింగ్ గ్రూప్ గురించి ఒక ప్రత్యేకత ఉంది. బోధనలో కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఎలాంటి ఫ్యామిలీకి సంబంధించిన పనులైనా కానీ లేదా ప్రజా కార్యక్రమాలకైనా కానీ వీటి గురించి కూడా ఆలోచించొద్దు. మన వర్క్ మనం చేయాలి, సేవాభావం కాబట్టి ఖచ్చితంగా గమనించిన ప్రతి ఒక్కరు కూడా మీకు సహాయపడతారు. ఎలాంటి టెన్షన్ కి కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కానీ గురి కాకండి. నేను ఎల్లప్పుడు కూడా మీకు నా వంతు సహాయాన్ని సహకారాన్ని ఎందుకంటే మీరు చేసే కార్యక్రమం చాలా మంచిది. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా. ఇదే అని కాదు, లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా బోధనలో కూడా తను చాలా యాక్టివ్ మెంబర్ గా ఉండి అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. సారికి ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇలాంటి సర్వీసెస్ మీరు ఎన్నో జరిపించాలని, కార్యక్రమాల్లో పాల్గొనాలని, మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు దేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వారు కనపడి చేసే పని ఎవ్రీ ఇయర్ వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం మాత్రమే. కానీ అండర్ గ్రౌండ్ లో తన యొక్క విలువైన అంటే సమయాన్ని ప్లస్ సలహాలని మాకు ఇస్తూ మేము ఎప్పుడు ఎలాంటి ఆపదలో ఉన్నా లేదా కార్యక్రమంలో ఉన్నా కూడా తన వంతు సహాయాన్ని అందిస్తూ ఈ విషయాల్లో వీటికి సంబంధించిన భోజన సదుపాయాలు మీరు ఎన్ని రోజులు క్యాంప్ కండక్ట్ చేస్తే అన్ని రోజులు నా వంతు బాధ్యతగా మీకు పంపిస్తానని చెప్పి మీరందరికీ భోజనానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ముందు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీ యొక్క వంతు సహాయాన్ని సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఖరీదు చేయాలని కోరుకుంటున్నాము. భగవంతుడు మీకు కూడా దూరంలో ఉన్నారు, దాదాపు 200 కిలోమీటర్స్. యాక్చువల్లీ కొంచెం మా మామగారి యొక్క ఆరోగ్యం బాగాలేనందుకు మా సార్ గారు అటు వెళ్ళారు. అయినా కానీ తను నేనున్నాను, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, మీ నాన్నగారి దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పేసి
తను అంత దూరం నుంచి వచ్చి 2 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి యొక్క సేవని అసలు ఆ ఓపిక మెచ్చుకోవాలి. నేను ఎన్నోసార్లు అర్ధరాత్రి 3ంటికి 4ంటికి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన ఎలాంటి విసుగు చెందక ప్రతిసారి నేను అడిగినప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నారు. లేదా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి సహాయం బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేసుకుంటారు. అంటే అంత కాన్ఫిడెంట్ 100 వస్తాయి అని చెప్పి ఎవ్రీ టైం 100 నెంబర్ చూడాలని రాము గారు చెప్తుంది. అదే కాకుండా వాళ్ళ కాకుండా ప్రతిసారి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమంలో వాళ్ళ సహాయంతో ప్రతి విషయంలో నాకు అండదండగా ఉంటారు. వారి యొక్క కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ క్యాంపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ప్రతి ఇయర్ ఫిబ్రవరి 5న కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి పట్టణ ప్రజలు, అదేవిధంగా రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన దాతలు మరియు కమ్మ సంఘం పెద్దలు, వాకింగ్ అసోసియేషన్ గ్రూప్స్, అదేవిధంగా లయన్స్ క్లబ్ గ్రూప్స్, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున వీరందరూ కూడా నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఇలాంటి క్యాంప్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక కార్యక్రమం చేయాలి అంటే దానికి ఎంతో ప్లానింగ్ అనేది ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ వర్క్లో కనపడని వర్క్ చేసిన ప్రతి ఒక్క నా లేడీస్ గ్రూప్ అందరికీ కూడా చాలాసార్లు వాళ్ళు వచ్చి కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రక్తాన్ని సేకరించి స్వచ్ఛందంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అది బోధన్ బ్లడ్ బ్యాంక్కి మరియు నిజామాబాద్ బ్లడ్ బ్యాంక్కి, అదేవిధంగా బాన్స్వాడలో ఉన్న బ్లడ్ బ్యాంక్కి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్కి వచ్చే ప్రతి పేద ప్రజలకి ఇది రక్తం తక్కువగా ఉన్నప్పుడు వారి యొక్క అవసరాలకు ఉపయోగించేలాగా ఉద్దేశంతో ఈ క్యాంపుని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తున్నారు. దాదాపుగా ఎవ్రీ టైము 150, 160, 180 అలా ఈ విధంగా, అంటే ఏ రోజు వాళ్ళకి వీలైతే ఆ రోజు ఆ విధంగా మేము కండక్ట్ చేసినప్పుడు రావడం జరుగుతుంది. అన్ని యూనిట్లు కూడా సేకరించి మేము నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అంటే ముఖ్య కారణం రక్తదాతలు. వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రక్తం ఇవ్వడానికి వచ్చాము అంటే ప్రాణదానం చేయడానికి ముందుకు వచ్చినంత విలువైనది కాబట్టి, అంటే ప్రాణం అనేది చాలా విలువైంది. అంటే వాళ్ళు ఆ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చినంత గొప్పతనం అనేది రక్తము డొనేట్ చేసే దాంట్లో ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి, కమ్మ సంఘం పెద్దలకు కానీ, పుర ప్రముఖులకు కానీ, లయన్స్ క్లబ్ మెంబర్స్కి కానీ, రవికిరణ్ సార్ కానీ, బాలగంగాధర్ సారు, అదేవిధంగా లక్ష్మీ పల్లెంపాటి శివనారాయణ సార్ కానీ, అదేవిధంగా మేడం కానీ, అదేవిధంగా విద్యా సంస్థల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, విద్యా సంస్థల డైరెక్టర్స్ అందరికీ కూడా, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.